పరిపాలన అనే 3 ఆయుధాలతో రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి మొదలుపెట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు కుట్రలు ఎదురైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మళ్ళీ నిలబెట్టింది అధ్యక్ష. ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా తలసరి ఆదాయం 55 లక్షల పెంపునకు బాటలు వేస్తుంది అధ్యక్ష. అలాగే 20 నెలల్లోనే సూపర్ 6 హామీలు 90% వరకు నెరవేర్చిన స్వర్ణాంధ్ర సాధన దిశగా ధైర్యంగా ముందుకెళ్తుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం మాటలతో కాదు పనితో మొదలైంది అధ్యక్ష. సూపర్ 6 సూపర్ హిట్ పథకాలు ఇవి కాగితాల మీద ఉన్న హామీలు కాదు అధ్యక్ష, ప్రజల జీవితాల్లో కనిపిస్తున్న మార్పులు అధ్యక్ష. తల్లికి వందనం ఈ పథకం ప్రతి తల్లి ముఖంలో చిరునవ్వు తెచ్చిన పథకం అధ్యక్ష. ఎందుకంటే ఒక తల్లికి 3 పిల్లలుంటే ఆ తల్లి ఒక బిడ్డని చదివించుకొని ఇంకో బిడ్డని కూల్ చేసుకొని చదివించుకొని ఇంకో బిడ్డని పనికి పంపే వైనం ఉండింది అధ్యక్ష ఇంతకు ముందు. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లి అకౌంట్లో మనం డబ్బులు వేస్తున్నందువల్ల ఈరోజు 3 పిల్లల్ని చదివించుకుంటున్నాను అని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అదేవిధంగా తల్లికి వందనం పథకం కింద డబ్బు నేరుగా ఆమె ఖాతాలో పడిన రోజు ఆ తల్లి కన్నీళ్లతో ఆనంద బాష్పాలు రాలుస్తుంది అధ్యక్ష. ఈరోజు ఎంతమంది పిల్లలున్నా మనం చదివించుకోగలుగుతున్నాము అనే ఒక భరోసా కూటమి ప్రభుత్వం మాత్రమే వాళ్ళకి ఇవ్వగలుగుతుంది అని చెప్పి ఎంతో ఆశతో వాళ్ళు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అధ్యక్ష. ఇది కేవలం ఒక కుటుంబ కథ కాదు అధ్యక్ష, 67 లక్షల కుటుంబాల భవిష్యత్తు కథ అధ్యక్ష. 10,090 కోట్లు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి అధ్యక్ష. లక్షలాది మంది విద్యార్థులకు చదువులో అండగా నిలిచింది మన ప్రభుత్వం అధ్యక్ష. అలాగే స్త్రీ శక్తి గ్రామాల్లో చాలా మంది రోజు పనులకెళ్లే మహిళలు రోజు బస్ ఛార్జీల కోసం ఆలోచించేవారు అధ్యక్ష. అలాగే చదువులకెళ్లే విద్యార్థులు కూడా అదే విధంగా ఆలోచించేవాళ్ళు అధ్యక్ష. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో వెలుగులు వచ్చాయని చెప్పి స్వయంగా వాళ్లే చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు నా జీతం చేతిలో మిగిలిపోతుంది, కనీసం 1,500 2,000 మాకు మిగులుతున్నాయి, మాకు ఇంటి ఖర్చులకు అదనంగా వస్తున్నాయి అని చెప్పి ప్రతి పేద మహిళ చెప్పుకుంటూ వస్తుంది అధ్యక్ష. ఇది మహిళలకు ఇచ్చే టికెట్ కాదు అధ్యక్ష, మహిళల ఆత్మ గౌరవానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన పాస్ అధ్యక్ష. మహిళలకు 43 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు అంటే 43 కోట్ల టికెట్లు ఇచ్చాము అధ్యక్ష. ఇదే మహిళా సాధికారత అధ్యక్ష. మహిళల గౌరవాన్ని భద్రతను స్వేచ్ఛను పెంచిన ప్రభుత్వం మనది అధ్యక్ష. అదే గత 5 సంవత్సరాల్లోనే కాకుండా తిరిగి ఇప్పుడు కూడా మనము ఏ రకంగా మహిళల భద్రతని భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏ రకంగా మహిళల్ని కించపరచాలో దాని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు అధ్యక్ష. ఇది మన దురదృష్టం అధ్యక్ష. అలాగే దీపం పథకం 2 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1999వ సంవత్సరంలో దీపం పథకం కింద కట్టెల పొయ్యికే పరిమితమైన ప్రజలకు గ్యాస్ సిలిండర్లు పరిచయం చేసి ప్రోత్సహించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష. ఇప్పుడు దీపం 2 పథకం కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇప్పటి వరకు 3.64 కోట్ల సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష. ఫిబ్రవరి 8, 2026 వరకు 2,891 కోట్ల వ్యయం చేయడం జరిగింది అధ్యక్ష. ప్రతి ఇంటికి ఆర్థిక భారం తగ్గించి దీపాల వెలుగులు తెచ్చిన విప్లవాత్మ పథకం అధ్యక్ష. ఇది అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవలో మనం రైతన్న సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని నిరూపిస్తున్నది ఈ ప్రభుత్వం. అంటే ఒక్క అన్నదాత సుఖీభవ అకౌంట్లలో వేయడమే కాదు అధ్యక్ష, మనం వాళ్ళకి రైతన్నలకు అందరికీ కూడా ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని అది రద్దు చేసి ఈరోజు ప్రభుత్వ రాజముద్రతో మనం పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు అందియడం వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూస్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా నీటి సంఘాల అధ్యక్షుల విధానాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిన అధ్యక్ష. తిరిగి మనం
నీటి సంఘ అధ్యక్షుల్ని నియమించి ఎప్పుడో తవ్వకుండా 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి తవ్వకుండా ఉన్న కాలువలన్నీ వాళ్ళ ద్వారా ఈరోజు మనం తిరిగి తవ్వించి రైతుల కళ్ళల్లో ఆనందం వెలుగులు చూస్తున్నాం అధ్యక్ష. అలాగే 46 లక్షల రైతులకు రెండు విడతల్లో 6,310 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేసి వాళ్ళకి ఆసరాగా నిలబడడం జరిగింది అధ్యక్ష. అలాగే ఎన్టీఆర్ భరోసా అవ్వాతాతలకు ఇచ్చిన పెన్షన్ మా నియోజకవర్గంలో ఎంతో మంది అర్హత కలిగిన ఈ పెన్షన్దారులు అందరూ కూడా అధ్యక్ష 1వ తేదీ వస్తే అవ్వాతాతల దగ్గర నుంచి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న పెన్షన్ అధ్యక్ష. ఇంతకు ముందు వాళ్ళకు వచ్చే పెన్షన్ సరిపోక నానా అవస్థలు పడుతుంటే ఇప్పుడు ఒకేసారి 1000 రూపాయలు మనం పెంచడం, దివ్యాంగులకి 3000 నుంచి 6000 చేయడం, డిజేబుల్ పీపుల్కి 15,000 ఇవ్వడం, ఇవన్నీ వాళ్ళ కళ్ళల్లో మనం వెలుగులు చూస్తున్నాం అధ్యక్ష. వాళ్ళందరికీ అది ఇవ్వడమే కాకుండా మనము స్వతహాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు బాగోగులు చూసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళకి అది ఎంతో, ఒకవేళ 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీకంతా మనం వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూస్తున్నాం అధ్యక్ష. అలాగే ఇది ఒక వృద్ధురాలి కథ కాదు అధ్యక్ష. అర్హత ఉన్న ప్రతి నెల 63 లక్షల మందికి భరోసా ఇస్తూ ప్రతి ఇంటి పెద్ద కొడుకులా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తున్న బాధ్యత అధ్యక్ష. అలాగే మెగా డిఎస్సి యువత కల ముఖ్యమంత్రి గారి తొలి సంతకం పడింది మెగా డిఎస్సి మీదే. అదే పాలన దశకు సంకేతం అధ్యక్ష. యువగళం పాదయాత్రలో యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు యువతకు ఇచ్చిన హామీ మేరకు 941 టీచర్ పోస్టులు భర్తీ చేసి విద్యా వ్యవస్థకు బలం చేకూర్చారు అధ్యక్ష. అలాగే 5,757 కానిస్టేబుల్ నియామకం చేసి ప్రజల భద్రతకు భరోసా కల్పించాం అధ్యక్ష. ఇక్కడితో ఆగలేదు అధ్యక్ష. 21 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించి 25 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను మార్గం తెరిచాం అధ్యక్ష. అలాగే పల్లె పండుగ అధ్యక్ష. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధికి గతంలో ఎవరూ చేయని విధంగా పనిచేస్తూ గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారు అధ్యక్ష. రాష్ట్రమంతటా ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించి దాదాపు 3,000 పనులు చేపట్టారు అధ్యక్ష. నేడు ఏ గ్రామంలో చూసినా డ్రైనేజ్, రోడ్లు, కరెంట్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు అవుతున్నాయంటే అది మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవ చేత అధ్యక్ష. పల్లెపండ 1 ద్వారా గ్రామాల్లో 4,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేస్తున్నారు అధ్యక్ష. అలాగే 1000 కోట్లతో రోడ్ల మరమ్మతులు, మరో 3,000 కోట్లతో నూతన రహదారుల నిర్మాణం చేపట్టారు అధ్యక్ష. పల్లె పండుగ 2లో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ గారు 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో 6,787 కోట్ల వ్యయంతో 53,382 అభివృద్ధి పనులు చేపట్టారు అధ్యక్ష.